వెల్కమ్ టు పురా లోకల్. తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్స్ ఫలితాలకు సంబంధించి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల ఫలితాలతో పాటు గతంలో నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పరీక్ష ఫలితాలు తేదీలను ప్రకటించింది. ఆ షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 1 పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన ప్రొవిజనల్ మార్కుల వివరాలను మార్చి 10న ప్రకటించనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. గ్రూప్ 2 పరీక్ష జనరల్ ర్యాంకింగ్ జాబితాను 11వ తేదీన, గ్రూప్ 3 జనరల్ ర్యాంకింగ్ జాబితాను మార్చి 14న విడుదల చేయనున్నారు. గతంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల ఫలితాలను మార్చి 19న ప్రకటిస్తారని స్పష్టం చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఉద్యోగ నియామకాలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని టీజీపీఎస్సీ విజ్ఞప్తి చేసింది. అన్ని పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని, ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా ఫలితాలు ప్రకటిస్తామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన వెల్లడించారు. ప్రతిభావంతులైన ఉద్యోగులను ఎంపిక చేయడమే లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే అలాంటి వారి మాటలు నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఎవరైనా ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే 9966700339 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని వెంకటేశం సూచించారు.